ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు, కానీ అదే మన స్కిట్ కి సహకారం అంటున్నాడు మన నూకరాజు. ఇందుకే అలా ఎందుకు అంటారు తెలియాలంటే వాళ్ళు పిలవాల్సింది. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with తాగ్బోతు రమేష్ and టీ. నా మొగడు తాగిపోతాడమ్మా, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు. తాగి తాగి పుస్తల తాడు కూడా లేదు, నల్ల తాడు వేసుకొని తిరుగుతాడు. అలాంటి మొగని చేసుకున్నా అమ్మా, నా బాధ ఎవరికి చెప్పాలి? ఈ మొగడికి ఎప్పుడు వస్తాడో ఏంటో. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. సార్ ఈ వాచ్ మీదే అనుకుంటా. నాదే, నీకెక్కడిది? తన్మయ రూమ్ లో దొరికింది సార్. మీ చేతికున్న వాచ్ ఇస్తే తీసుకెళ్లిపోతా సార్. ఎవరిది? అది తన్మయ సార్, కంగారులో పెట్టుకొచ్చేసారు మీరు. తన మీద కూడా వాచిపోయిందా? తన్మయ రూమ్ కి ఎందుకు వెళ్ళారు సార్? అలాంటి అడగకూడదు. ఓకే సార్, ఓకే. నువ్వెందుకెళ్ళావు? ఇది మీరు అడగకూడదు. అయ్యో పిచ్చి తల్లి, ఎగ్జామ్ ఒకే రోజు రాసుకుంటది, మా స్కిట్లు ఒకే రోజు చూస్తుంది. ఎగ్జామ్ కాదబ్బి, మన స్కిట్లలో పంచులు ఉన్నాయా లేవని రాస్తుంది. అమ్మా మీకు దండం పెడతానమ్మా, రాయొద్దమ్మా. ఎందుకంటే మీరు పేలను పంచి రాసే గ్యాప్ లో పేలే పంచులు 3 వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయమని చెప్తారు? మీరు దేవత, మీరు ఏం చేసినా బాగుంటదని చెప్తాను. మార్క్స్ ఇవ్వాలి ఎప్పుడు? వద్దు మేడం, మీరు రాయకండి, మేమే రాయడం మొదలెడతాం. 5 మార్క్స్ లేదండి ఇక్కడ. 5 వద్దు సార్, 3 ఇవ్వండి, 4 ఇవ్వండి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. మందు తాగినందుకు మందు తాగి ఏం సాధిస్తావు? పోయిన స్కిట్ లోనే కదా మేడం గారు అరవద్దు నార్మల్ గా చెప్పమన్నారు. రోజు తాగి రావడం తాగి రావడం తాగి రావడం, నాకు నా పిల్లలకి ఏ లాభం నీ వల్ల? నీకు లాభం లేకపోవచ్చు, కానీ చాలా మంది కుటుంబాలు నిలబడుతున్నాయి తెలుసా? మేము ఒక 500 తీసుకుని ఒక షాప్ కి వెళ్ళి 400 తీసుకుని ఒక బాటిల్ కొంటాం. ఆ షాప్ వాడు పిల్లం పిల్లలు బాగుంటారు. అలాగే కిందకు వచ్చిన తర్వాత 10 రూపాయలు పెట్టి శనగలు కొంటాం. ఆడు పిల్లం పిల్లలు బాగుంటారు. ఫుల్ గా తాగి 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 ఆరోగ్యం ఖరాబ్ అయ్యి హాస్పిటల్కి వెళ్తాం. అక్కడ డాక్టర్ వాళ్ళు పిల్లం పిల్లలు బాగుంటారు. మేము తాగి తాగి చచ్చిన తర్వాత మమ్మల్ని తగలబెట్టడానికి చెక్కలు తీసుకొస్తారు. ఆ చెక్కలు వాడు ఫ్యామిలీ బాగుంటుంది. ఆ తర్వాత కాల్చిన తర్వాత శ్మశానంలో ఉన్న వాడి ఫ్యామిలీ బాగుంటుంది. నీకు విషయం తెలిసే, ఎదురు వాడి పిల్లం పిల్లల గురించి ఆలోచించి వాడి పిల్లం పిల్లల గురించి ఆలోచించని ఒకే ఒక మంచి వ్యక్తి తాగుబోతు. ఏం చేయాలి? వాడు ఎక్కడికి వెళ్ళిండేమో. ఈ లోపు టీవీ అన్న చూద్దాం. ఈ తాగుబోతుతో అలసి అలసి తట్టుకోలేకపోతున్నా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పెప్టాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పాప్టాల్. ఈ రోజు మీ అందరి కోసం పెప్టాల్ ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ని మీ ముందుకు తీసుకొని వచ్చింది. మీ ఇంట్లో మగవాళ్ళు మందు తాగుతున్నారా? తాగి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారా? వీళ్ళని మందు ఎలా మనిపించాలి అని మీరు టెన్షన్ పడుతున్నారా? ఎన్నో రకాల మందులు మీరు వాడి చాలా విఫలమయ్యారా? అయితే పెప్టాల్ మీ అందరి కోసం ఈ రోజు అద్భుతమైన ప్రొడక్ట్ ని మీ ముందుకు తీసుకొని వచ్చింది. అవును, ఇంతకీ ఆ ప్రొడక్ట్ ఏంటి అనుకుంటున్నారా? ఇదే ఆ ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ పేరు అమృత బార్ 6 PM. దీన్ని వాడితే కనుక మీ ఇంట్లో మగవాళ్ళు 3 రోజుల్లోనే మందు ఖచ్చితంగా మానేస్తారు. హలో హలో, టీవీలో చూసానండి, మందు మానేయడానికి ఏదో మందు తయారు చేశారంట కదా. ఈ మందుని మీరు అన్నంలో కలిపివ్వండి. అయితే నాకు వద్దులేండి. అన్నం వద్దా? ఎందుకండి? అంటే తాగితే ఆయన అన్నమే తినడు. అయితే ఓ పని చేయండి, నీళ్ళలో కలిపివ్వండి, సెట్ అయిపోద్ది. వద్దులేండి. వద్దా? ఎందుకండి? తాగితే నీళ్ళు తాగడు, డైరెక్ట్ తాగుతాడు ఆయన. వస్తున్నాడు కదా, తీసుకోవచ్చుగా. ఎంతసేపు చెప్పింది ఎందుకో. మందు తీసుకొని అన్నంలో కలిపి పెట్టు, ఓకే? హ్యాపీగా ఉంటాడు. ఈ మందులో కలిపి అన్నంలో కలిపి పెట్టాలా? yes do it. మటన్ అండానండి. మటన్ అంటే నాకు ఇష్టమైన మటన్ ఉండవా? మటన్ నువ్వు కూడా తిను బంగారు. మీరే తినండి, ఇది మీకోసమే అడిగా. చాలు, ఈ మటన్ లోకి మందు ఉంటే అదిరిపోతుంది. నేను మందు తెచ్చుకుంటాను. మటన్ లోకి వెళ్ళు. ఈరోజు మందు తినిపించా, ఇంకా నా లైఫ్ అంతా హ్యాపీ. నా మొగడు అసలు తాగనే తాగడు, హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీ 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 మందు. నువ్వు తాగొచ్చావా? తాగ మటన్ గోడలోకి మందు తాగని చెప్పే కదా వెళ్ళాను నేను. నువ్వు మందు తాగవనే ఒకడు టీవీలో ఆడిస్తే ఆ మందు మటన్ లో పెట్టినా నువ్వు మందు బాగలేవంటే అసలు నువ్వు ఏం మనిషివిరా? నీకు ఒక విషయం క్లారిటీ ఇవ్వాలా? ఈ మందు ముందు నువ్వు ఏం మందు పెట్టినా పని చేయదు. అయినా నన్ను మందు పిచ్చిదని మందు ఎట్లా? అయ్యో
వేరేదన్నా ప్లాన్ చేసుకున్నాను మంది అనిపిస్తా అంటే ఏంటిది పది అనిపిస్తుంది అంట. మేడం నా మొగన్ ఎలా మానిపించాలో నాకు తెలుసు, ఇప్పుడు చూపిస్తా. అరే ఏంటి ఇట్రారా. భయం అనుకున్నావా నాకు? లేదు ఇట్రా నాన్న. వస్తున్నా. ఏయ్ అంటే అమలాపురం అంటే ఆహాపురం ఏంట్రా మొగుడు చెయ్య పట్టుకుంటావే నువ్వు? ఏంట్రా నువ్వే తాగుతావా? అంటే మేము తాగమా? మేము తాగితే విశ్వరూపాల్లో ఎన్ని అవతారాలు ఉన్నాయి అన్ని అవతారాలు తాగకూడదే మందు. తాగద్దని నీలాంటి తాగుబోతాడు ఉన్నప్పుడు నాలాంటి తాగుబోతు పెళ్ళం ఉంటనే నీ బుద్ధి తెలుస్తుంది. పెళ్ళం తాగితే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. అనుకోని నా పరువు మొత్తం పోతుంది, నా ఫ్యామిలీ పరువు కూడా పోతుంది, నా పిల్లలు తలెత్తుకుని ఎలా తిరుగుతారు? ఇంత ఆలోచిస్తున్నావు కానీ పెళ్ళం ఎప్పుడన్నా తాగితే నా పరిస్థితి ఏందని ఎప్పుడన్నా ఆలోచించవారా? దండం పెడతా వాళ్ళందరూ పరువు పోకుండా ఉండాలండి. నేను నువ్వు తాగుడు మానేయాలి. అప్పుడు నువ్వు తాగడం మానేస్తా. నీ రోడ్డు తాగడం మానేస్తాను, నువ్వు కూడా తాకే. నా పరువు కాపాడు, నా పరువు కాపాడు, స్కిట్ పరువు కూడా. చూసారా ఖుష్బు గారు, ఆడది తాగనక్కర్లేదు, తాగినట్టు యాక్టింగ్ చేసి మొగని 4 అంటిస్తే చాలు. ఏ భర్త తాగి ఇంటికి రాడు, ఇది గుర్తు పెట్టుకోండి మహిళలారా. కృష్ణ భగవాన్ గారు ఈ సొల్యూషన్ ఎలా ఉంది? నూకరాజు నన్ను ఇందులో యాక్ట్ చేసేలా చేసినందుకు థ్యాంక్స్. నిజానికి టీవీలో యాడ్లు అన్ని కూడా ఫేక్, చాలా బాగా చేశారు. బాగుంది, ఐడియా బాగుంది. రమేష్ గారు అండ్ నూకరాజు గారు, కాన్సెప్ట్ చాలా బాగుంది, ఒక మెసేజ్ ఉంది ఈ కాన్సెప్ట్ లో. సార్ చెప్తున్నా అన్ని ఫేక్, ఏం జరగదు దాంట్లో, అది ఓన్లీ కమర్షియల్ వాల్యూస్ మాత్రమే ఉంది దాంట్లో. ఇంకా కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే బాగుంటుంది. నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగబోతు రమేష్ కి మీరు ఇచ్చే స్కోర్స్. కృష్ణ భగవాన్ గారు. జడ్జెస్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగబోతు రమేష్ కి ఇచ్చే స్కోర్ 16 out of 20. చిట్టపట్ట నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా, ముసిరిన కసి కసి వయసులో ఒక ఎదనస పదనిస కలవుగా, కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు, ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు, చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట, అతని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప, అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ.